ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ జగన్నాథపూర్ ఏటుమొగ. ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. ఇది అంటే సెప్టిక్ ట్యాంక్స్ నుంచి కలెక్ట్ చేసిన స్లడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్లో వేస్తారన్నమాట. ఇలాగ అంటే దీన్ని మాన్యూర్ కింద తయారు చేయడానికి ఇలాగ ట్యాంకులు కట్టారన్నమాట. ఇవంతా కూడా ఒక అడవి ఇలా మారిపోయింది మొత్తం. ఇగో చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్. మరి ఎందుకు ఆపేశారు, ఎందుకు మొదలెట్టారు? అంటే సెప్టిక్ ట్యాంకుల్లోంచి పట్టుకొచ్చిన స్లడ్జ్ దీంట్లో వేస్తే దీన్ని మాన్యూర్ కింద తయారు చేయడానికి అన్నమాట. ఒక ప్లాంట్ ఇది. చక్కగా కుండీలు కూడా, మొక్కలు కుండీలు పెట్టేలాగా గోడలకి ఫ్రేములు కూడా పెట్టారు. ఇంత మంచి ప్రాజెక్టు, దీని మీద పర్యవేక్షణ ఏది? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ అవుట్లెట్ పాయింట్ ఆఫ్ ట్రీటెడ్ స్లడ్జ్ అంటే ట్రీట్ చేసింది అవుట్లెట్ అలా బయటికి పోద్ది అనమాట. అంటే ట్యాంకర్ నుంచి పట్టుకొచ్చింది దీంట్లో వేసేస్తారు, స్లడ్జ్ ఉండిపోతుంది, లిక్విడ్ వేస్ట్ దీంట్లోంచి ఇలాగ బయటకు పోద్ది అనమాట. ఇందులో అలాగ బయటకు పడుతుంది అనమాట ఆ హోల్లోంచి. అంటే ఇది ఇలాగా సముద్రంలో కలిసిపోతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు. చిన్న చిన్న కోనల కింద కట్టారు. మన సెప్టిక్ ట్యాంక్ ఎలా కడతాం అలా కట్టారు. ఓపీఆర్ 4. ఇది ఒక అడవి తరహాగా ఉందన్నమాట మొత్తం. ఇదంతా కూడా ఒక అడవి తరహాగా ఉంది. పెద్ద ట్యాంక్ కట్టారు. ఇది ప్యాకెట్లు ఆడుకోవడానికి, మందుకి, యాంటీ సోషల్ యాక్టివిటీస్కి నిలయం కింద మారిపోయింది అనమాట. అలా వాటర్ వెళ్ళిపోయి ఉండిపోయింది అలాగే. ఎవరు దీనికి బాధ్యులు? గ్రామాల్లో, పట్టణంలోని ఉన్న సెప్టిక్ ట్యాంక్ నుంచి వీళ్ళు నిండిపోయిన సెప్టిక్ ట్యాంక్ని ట్యాంకుల ద్వారా కలెక్ట్ చేసి పట్టుకొచ్చి దీంట్లో వేసి స్లడ్జ్ ట్రీట్మెంట్ చేస్తే ఆ స్లడ్జ్ ఒక ఎరువు కింద మారితే ఆ లిక్విడ్ అలాగా అవుట్లెట్ కింద ఇచ్చారన్నమాట. కానీ ఈ ప్రాజెక్టు డెడ్ అయిపోయింది. మరి వాళ్ళు ఆ ట్యాంకుల నుంచి పట్టుకొచ్చి ఎక్కడ వేస్తారంటే, మనకి సిటీలో ఉన్న కెనాల్స్ ఉన్నాయి, గోదావరి కెనాల్స్ ఉన్నాయి, అన్ని కెనాల్స్ ఉన్నాయి. నైట్ టైము 12 దాటిన తర్వాత 1కో 2కో దాంట్లోనే వదిలేస్తారు. మనం పొద్దున్నే లేచి దాంట్లో స్నానం చేస్తాం దేవుడి పేరు చెప్పి. మన వ్యవస్థ ఎటు వెళ్తుందంటే, పందులు ఎలా బతుకుతాయో ఆ స్థాయికి వెళ్తుంది అనమాట. ఇది ఏటుమొగ 15వ వార్డులో ఉన్న కేఎంసీ యార్డు. ఆ యార్డ్ నుంచి వస్తే ఇలాగే 14వ వార్డులోకి వస్తుంది. చుట్టుపక్కల అన్నీ కూడా ఇళ్ళు ఉన్నాయి. మొత్తం నివాసయోగ్యంగా మొత్తం అందరూ ఇల్లు కట్టుకున్నారు. అయితే సిటీలో ఉన్న లిక్విడ్ డ్రైనేజ్ వేస్ట్ అంతా కూడా ఈ అప్రోచ్ అలాగే ఈ కాలనీలోకి ఇచ్చారన్నమాట. ఇదంతా కూడా ఏ స్థాయిలో ఉన్నది అంటే లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకపోవడం. మరి నిత్యం మనం స్పీచ్లు ఇస్తాం, దోమలు తరివేద్దాం, డెంగ్యూ తరివేద్దాం, ఎలా తరివేస్తాం? ఈ సిస్టమ్ ఎలాగ ఇచ్చినప్పుడు అవి ఎలా పారిపోతాయి? అంటే మన స్పీచ్లు చూసి అవి పారిపోతాయా? ఇప్పుడు ఆ లిక్విడ్ వేస్ట్ వచ్చిన ఈ కెనాల్ అన్నమాట. ఇదంతా కూడా లిక్విడ్ వేస్ట్. ఇది జగన్నాథపురం నుంచి వచ్చిన లిక్విడ్ వేస్ట్ కెనాల్ అన్నమాట. ఇక్కడ గత గవర్నమెంట్లో ఇక్కడ టాయిలెట్స్ కట్టారు. ఇది అప్రోచ్ అంతా ఇలాగ ఉన్నదన్నమాట పరిస్థితి. ఇందులోనే బోట్లు, ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళు. ఇది మన వ్యవస్థ. గత పాలకుల లోపమా, ప్రస్తుతం మన యొక్క లోపమా, మనమే ప్రశ్నించుకోవాలి. వీటికి లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి.
అంటే రీసైక్లింగ్ చేసి వేయాలి. ఎందుకు సముద్రంలో వదలకూడదు. సముద్రంలో వదిలితే సీ ఫుడ్ ఉంటుంది. సీ ఫుడ్ పొల్యూట్ అవుతుంది అనమాట. దానివల్ల తిరిగి మనకే రీసైక్లింగ్ మన హెల్త్లోకే డ్యామేజ్ అవుతుంది. ఇది 14-15 వాటర్ నుంచి వచ్చిన డ్రైనేజ్ లిక్విడ్ వేస్ట్ అనమాట. ఆ లిక్విడ్ వేస్ట్ ఎక్కడ కలుస్తుందో చూపిస్తాను చూడండి. ఇలా సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇది ఆ చెట్లు ఉన్నాయి, పొదల్లా ఉన్నాయి. దాని కింద నుంచి వస్తున్నాయి. ఆ గోడ వారి నుంచి ఆ కాలం వచ్చింది. ఆ కాలం వచ్చి దీంతో కలుస్తుంది అన్నమాట. సముద్రంలో కలుస్తుంది ఈ డ్రైనేజ్ వాటర్ అంతా. ఇది ఓల్డ్ యాంకరేజ్ పోర్ట్ ఏరియా. ఇది రీసెంట్గా మన స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వీళ్ళందరూ వచ్చి ఓపెన్ చేసిన ఇవి